రోజుతో అగ్ని పరీక్ష ఆడిషన్స్ అయితే పూర్తిగా అయిపోయాయి. ఆడిషన్స్ పూర్తి అయ్యే టైంకి ఉన్న ముగ్గురు జడ్జెస్ గ్రీన్ ఇచ్చి ఈ ముగ్గురిని మాత్రమే సెలెక్ట్ చేశారు. ఒకళ్ళు లేదా ఇద్దరు గ్రీన్ ఇచ్చి దగ్గరగా ఈ 26 మంది హోల్డ్లోకి వెళ్ళిపోయారు. బట్ గేమ్ ఇంకా అయిపోలేదు. ఈ 26 మంది నెక్స్ట్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అవ్వలేదు. ఇక్కడే ట్విస్ట్ ఉంది. దానికి ముందు ఎపిసోడ్ లో అసలు ఎవరెవరు వచ్చారు, ఏం జరిగిందనేది తెలుసుకుందాం. ఫస్ట్ జ్యోత్స్న గారు వచ్చారు. ఈమె రావడంతోనే హెల్మెట్ తో వచ్చారు. ఈమె బైక్ బాగా నడుపుతారంట. ఆమె తన నాన్న గురించి ఒక పెయిన్ఫుల్ స్టోరీ చెప్పారు. నెక్స్ట్ మన జపాన్ వాడైన ఫూటా వచ్చాడు. ఎందుకో తెలియదు, రీల్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటాడు. బట్ జెట్ లాగో ఏమో తెలియదు కానీ చాలా డల్ గా కనిపించాడు. మనం డ్రమ్మర్ అని చెప్పి కొంచెం డ్రమ్స్ కొట్టి చూపించాడు కానీ తెలుగు రాకపోవడం వల్ల మన వాళ్ళు అస్సలు సెలెక్ట్ చేయలేదు. నెక్స్ట్ అభిజ్ఞాన్ ఏమో వచ్చారు. ఈమె చాలా హైపర్ యాక్టివ్ గా ఉన్నారు. ఈమె సాఫ్ట్వేర్ లో ఒక టెక్ లీడ్ లాగా పనిచేస్తున్నారంట. ఈమెను కూడా హోల్డ్ లో పెట్టేశారు. నెక్స్ట్ హేమంత్ అనే ఒక పర్సన్ వచ్చాడు. అతను తన నాన్నతో ఉన్న గొడవ గురించి చెప్పాడు. అది నాకెందుకు అది చాలా ఫేక్ గా అనిపించింది. జడ్జెస్ ఎందుకు ఇంప్రెస్ అయ్యారో తెలియదు కానీ హోల్డ్ లో పెట్టేశారు. నెక్స్ట్ యాంకర్ ప్రియాంక గారు వచ్చారు. ఈమె జస్ట్ యాంకరింగ్ చేసినట్టు అనిపించింది, కొత్తగా ఏమనిపించలేదు. బట్ ఆమెను కూడా హోల్డ్ లో పెట్టేశారు. అండ్ ఇవాళ కూడా దగ్గర ఒక 10 మంది దాకా మెరుపు దిగలు వచ్చారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇవాళతో ఆడిషన్ అయిపోయింది అని చెప్పి అందరిని పిలిచేశారు. హోల్డ్ లో ఉన్న 26 మంది నుంచి నెక్స్ట్ అగ్ని పరీక్షకి ఎవరు వెళ్తున్నారు అన్న పోటీకి ఒక చాలా బలమైన పోటీని పెట్టారు. ఆ బలమైన పోటీ గేమ్స్ పెట్టడం కాదు, క్వశ్చన్స్ అడగడం కాదు, ఏది కాదు. ఏం పెట్టారో తెలుసా? ఏమీ పెట్టకుండా ముగ్గురు జడ్జెస్ యాంకర్ నించొని ఉన్న ఫోటోలన్నిటితో పేక ఆడినట్టు ఆడుకొని 8 మందిని ఫిల్టర్ అవుట్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు 8 మందిని తీసేయడానికి అసలు వాళ్ళకి ఏమన్నా రీజనింగ్ ఇచ్చావా? ఆడిషన్స్ లో రిజెక్ట్ చేయడం మీ ఇష్టం. ఆడిషన్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక గేమ్ పెట్టుకొని తీసేయాలి కదా. తమిళ్లో కామన్ మ్యాన్ అని చెప్పి అగ్ని పరీక్ష పెట్టారు. కొన్ని చైర్ పెట్టేసి ఆ చైర్ లో కూర్చున్న వాళ్ళకి సీట్ అన్నారు. అలాంటి గేమ్ ఏదన్నా పెట్టుండొచ్చు కదా. అట్లీస్ట్ వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది, అరే నేను మిస్ అయ్యాను అని. ప్రతి దశలోనూ కాంట్రవర్సీ కోసమే ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ మీరు ఫస్ట్ నుంచి చెప్తున్న ఆ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ని సెలెక్ట్ చేయాలి అన్న మోటో నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఇంతకన్నా ఎపిసోడ్ లో ఏమీ లేదు. మీకేమనిపించింది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. ఒక్క ఛాన్స్ ఇస్తావా?